హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ సిఏ ఫైనల్ టీజీబీపీ చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. అందులో ఇల్లిస్ట్రేషన్ 1లో ఏం చెప్తారంటే మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ప్రొప్రైటర్, ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో ఇతను వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉన్నాడు. నెక్స్ట్ ఇతనికి ఫర్నిషింగ్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు, కొన్ని డీటెయిల్స్ని ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అడిషనల్ డిప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిప్రిషియేషన్ కనుక్కోవడం ఎట్లా అనేది చూద్దాం. కంప్లీట్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ అడిషనల్ డిప్రిషియేషన్. సో వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ కూడా వస్తుంది. ఇతను పర్చేజ్ చేసిన అసెట్స్ ఏమో ఫస్ట్ చూద్దాం. ఓపెనింగ్ WDV ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ యాజ్ ఆన్ 1/4/2021 అంటే ఇది ఓపెనింగ్ ఉంది ఆఫ్టర్ రెడ్యూసింగ్ డిప్రిషియేషన్ ప్రీవియస్ ఇయర్ 2021. దట్ ఈస్ WDV వాల్యూ వచ్చేసి 30 lakhs ఉంది. నెక్స్ట్ ఇది ప్లాంట్ అండ్ మిషనరీకి డిప్రిషియేషన్ రేట్ వచ్చేసి 15%. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్డ్ అండ్ పుట్ టు యూజ్ ఆన్ 8/6/2021. దట్ ఈస్ 6 months మోర్, 180 days మోర్ ఉంది కాబట్టి 20 lakhs. ఇది ఫుల్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్డ్ అండ్ పుట్ టు యూజ్ ఆన్ 15/12/2021. దట్ ఈస్ లెస్ దెన్ 180 days ఉంది కాబట్టి హాఫ్ డిప్రిషియేషన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ ఇన్ ద ఆఫీస్ ప్రొమిసెస్. కంప్యూటర్కి 40% డిప్రిషియేషన్, అది కూడా 2/1/2022లో కాబట్టి లెస్ దెన్ 180 days. దట్ ఈస్ 50% డిప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే 50 lakhs ఈ 30 lakhsకి సంబంధించి ఒకటి వేయాలి. నెక్స్ట్ 30 lakhs ప్లస్ 20 lakhs ఫుల్ డిప్రిషియేషన్ వస్తుంది కాబట్టి 30 lakhs ప్లస్ 20 lakhs 50 lakhsకి ఫుల్ డిప్రిషియేషన్. దట్ ఈస్ 50 lakhs ఇంటూ 15% వేయాలి. నెక్స్ట్ 8 lakhsకి హాఫ్ పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది. 8 lakhsకి 15%లో హాఫ్ అంటే 7.5%. దట్ ఈస్ 60,000 డిప్రిషియేషన్. అండ్ నెక్స్ట్ ఈ ఏదైతే ఉందో ఈ అసెట్స్ కంప్యూటర్కి సంబంధించి హాఫ్ డిప్రిషియేషన్ వస్తుంది, అది కూడా లెస్ దెన్ 180 days కాబట్టి 3 lakhs ఇంటూ 40% రేట్ ఇంటూ 50%. దట్ ఈస్ 60,000. ఇది సెక్షన్ 32 ప్రకారం మనం నార్మల్ డిప్రిషియేషన్. ఇప్పుడు అడిషనల్ డిప్రిషియేషన్ కనుక్కోవాలి. అడిషనల్ డిప్రిషియేషన్ కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ అండ్ మిషనరీ అనేది న్యూ అయి ఉండాలి. మనకి ప్లాంట్ అండ్ మిషనరీ అనేది న్యూ అని క్లియర్గా చెప్పినారు. అండ్ ఆ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్కడ యూజ్ చేయలేదు అనేది కూడా మనకి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే న్యూ అని చెప్పినారు కాబట్టి వస్తుంది. అడిషనల్ డిప్రిషియేషన్ మోర్ దెన్ 180 days ఉంటే ఫుల్ డిప్రిషియేషన్ దట్ ఈస్ 20% వస్తుంది. ఇక్కడ 20% ప్రొవైడ్ చేస్తాం. అది 20 lakhs పైన ఒకటే క్యాలిక్యులేట్ చేయాలి, ఓల్డ్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇక్కడ 50 lakhs వచ్చింది కదా, ఇక్కడ 50 lakhs రాలేదు అంటే ఓన్లీ ఈ ఇయర్లో పర్చేసిన వాటికి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి హాఫ్ ఇయర్ 180 days లెస్ దెన్ ఉంది కాబట్టి దాని మీద 50%, దట్ ఈస్ 80,000. అండ్ రిమైనింగ్ 10% నెక్స్ట్ ఇయర్లో క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఈ ప్లాంట్ అండ్ మిషనరీకి మాత్రమే వస్తుంది, ఈ కంప్యూటర్కి రాదు. కంప్యూటర్కి ఎందుకు రాదు అంటే ఈ ఆఫీసెస్ అండ్ ప్రెమిసెస్ అడిషనల్ డిప్రిషియేషన్ షల్ నాట్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆఫీస్ ప్రెమిసెస్ కానీ రెసిడెన్షియల్ అకామిడేషన్ కానీ ఎనీ గెస్ట్ హౌస్ కానీ ఏమైనా ఇన్స్టాల్ చేసినా. అండ్ నాట్ అలౌడ్ ఆన్ కంప్యూటర్ ఇన్స్టాల్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్. కంప్యూటర్కి రాదు. ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, illustration 2. A newly qualified chartered accountant, Mr. Dhawal, commenced practice and has acquired the following assets in his office during financial year 21-22. That is ఇతను వచ్చేసి సర్వీస్ కి రిలేటెడ్ ప్రొఫెషన్ కి సంబంధించి at cost shown against each item. Calculate amount of depreciation that can be claimed for his professional income for assessment year 22-23. ఓన్లీ సెక్షన్ 32 ప్రకారం డిప్రిషియేషన్ మాత్రమే వస్తుంది, అడిషనల్ డిప్రిషియేషన్ రాదు ప్రొఫెషనల్ వాళ్ళకి. సో అతను పర్చేజ్ చేసిన అసెట్ డీటెయిల్స్ ఇచ్చినాడు, ఎప్పుడు పుట్టు యూజ్ చేసినారో అనేది ప్రొవైడ్ చేసినాడు ఇన్ఫర్మేషన్. కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ 1st Octoberకి పర్చేజ్ చేసినాడు. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే డేట్ ఆఫ్ అక్విజిషన్ కాదు, డేట్ ఆఫ్ పుట్టు యూజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాయి అనేది మెయిన్. ఇక్కడ నుంచి మనం 180 days చూసుకోవాలి. 180 days ఎక్సీడ్ అయితే ఫుల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్, లెస్ దెన్ 180 days ఉంటే 50% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ కంప్యూటర్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్స్కి, యూపీఎస్కి, ప్రింటర్స్కి ఇవన్నీ 40% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్కి సంబంధించి. ఆఫీస్ ఫర్నిచర్ వచ్చేసి 10%కి సంబంధించి. ల్యాప్టాప్ అంటే కూడా 40% డిప్రిషియేషన్కి సంబంధించి. సో మనం ఇందులో సో మీకు ఇక్కడ వచ్చేసి ఒక 2 blocks ఉన్నాయి. ఈ కంప్యూటర్ బ్లాక్ ఒకటి, ఈ బ్లాక్ మొత్తం ఒకటి, ఆఫీస్ ఫర్నిచర్ ఒక బ్లాక్, ల్యాప్టాప్
కూడా ఇందులోకి వచ్చేస్తుంది. సో 40% కేస్, 10% కేస్. ఇప్పుడు ఈ డీట్కి సంబంధించి మనం చూసుకుంటే ఫర్నిచర్ అనేది ఎప్పుడు పర్చేస్ చేసినాం, 1st April 2021 ఓపెనింగ్లోనే చూసుకున్నాం. తర్వాత మోర్ దెన్ 180 డేస్ కాబట్టి 10% డిప్రిసియేషన్ ఫుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లాన్స్ అనేది 40% కేస్ కాబట్టి ఈ కంప్యూటర్స్ ఏవైతే పుట్ టు యూజ్ 180 డేస్ ఉన్నావో ఆ 180 డేస్ని చూసుకొని డిప్రిసియేషన్ 40% రేట్ని ప్రొవైడ్ చేయాలి. ఇందులో చూసుకుంటే మొత్తం ఏవేవి 180 డేస్ ఉన్నాయి, ఏవేవి లెస్ దెన్ 180 డేస్ ఉన్నాయి, పుట్ టు యూజ్ కాడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ అన్నిటికీ పుట్ టు యూజే చూసుకుంటాం చూడండి, పుట్ టు యూజ్ దట్ ఈస్ డిప్రిసియేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ సెకండ్ కేసులో. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఇన్ కేస్ ఇది డిప్రిసియేషన్ ఇన్ కేస్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ ఫర్మ్స్ సోల్ ప్రొప్రైటరీ కన్సర్న్ బై ఏ కంపెనీ బిజినెస్ రీఆర్గనైజ్ చేసిన, అమాల్గమేషన్ చేసిన, డీమేజర్ చేసిన ఈ కంపెనీస్లో ఎట్లుంటుంది అంటే ఏవైతే ఒక ప్లాంట్ ఉందనుకోండి, ఒక 10 lakhsకి పర్చేజ్ చేసినారు, ఒక 5 lakhs వరకు మీరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసినారు, రిమైనింగ్ ఇంకా 5 lakhs వరకు ఉంటుంది. బట్ ఆ ఫర్మ్ని వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసేప్పుడు వేరే వాళ్ళకి డిప్రిసియేషన్ వస్తుంది అంటే ఎస్ డిప్రిసియేషన్ అలో చేస్తారో అప్ టు ఏదైతే WDV వాల్యూ ఉందో ఆ WDV వాల్యూ ఉన్నంత వరకు మనం డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. అదే ఈ పాయింట్లో మనకి క్లియర్గా చెప్పేది. నెక్స్ట్ ఆ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఎంతైతే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారో రేటు ఆ రేట్స్ ప్రకారమే చూసుకోవాలి అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రేషియో ఒకవేళ మిడ్ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటే అపోజిషన్ చేయాల్సింది 2 entities కి అపోజిషన్ చేయాలి. ఎన్ని డేస్ ఉంది, ఎన్ని డేస్ లేదు అనేది చూసుకొని. ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ 3 చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సాయి లిమిటెడ్ హ్యాజ్ ఏ బ్లాక్ ఆఫ్ అసెట్స్ క్యారింగ్ 15% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో 15% బ్లాక్ ఇతని దగ్గర ఉన్నాయి, సాయి దగ్గర. అండ్ ఓపెనింగ్ WDV వచ్చేసి 40 lakhs ఉంది. అండ్ పర్చేజ్ అనదర్ అసెట్స్ దట్ ఈస్ సెకండ్ హ్యాండ్ ప్లాంటరీ మిషనరీ పర్చేజ్ చేసినారు. ఎంత 14.40 lakhsకి పర్చేజ్ చేసినారు. అండ్ పుట్ టు యూజ్ ఆన్ సేమ్ డేస్ దట్ ఈస్ 1/11/21 దట్ ఈస్ మనకి లెస్ దెన్ 180 డేస్. సాయి లిమిటెడ్ వాజ్ అమాల్గమేటెడ్ విత్ సిరిడి లిమిటెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2022 అంటే 3 months సిరిడి లిమిటెడ్గా వస్తుంది. ఇప్పుడు 3 months డిప్రిసియేషన్ సిడి లిమిటెడ్కి ప్రొవైడ్ చేయాలి, రిమైనింగ్ 9 months సాయి లిమిటెడ్కి ప్రొవైడ్ చేయాలి. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ డిప్రిసియేషన్ అలవబుల్ టు సాయి లిమిటెడ్ అండ్ సిడి లిమిటెడ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 31/3/2022 అజ్యూమింగ్ ద అసెట్స్ వర్ ట్రాన్స్ఫర్డ్ టు సిడి లిమిటెడ్ అట్ 60 lakhsకి ట్రాన్స్ఫర్ చేసినారు. Okay. Also assume that the plant and machinery were purchased by way of an account pay check. Okay. Statement showing computation of depreciation allowable to సాయికి అండ్ సిడికి ఇద్దరికి అపోజిషన్ చేయాలి. ఏది మొత్తం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి వితౌట్ పర్చేజ్ అక్విజిషన్ ఇవన్నీ పట్టించుకోకుండా ఫుల్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసి ఈ ఇతనికి ఎన్ని డేస్ ఉంటుందో అన్ని డేస్ వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఓపెనింగ్ WDV వాల్యూ తీసుకున్నాము, అడిషన్స్ ఈ ఇయర్ జరిగినది 14 lakhs 40 తీసుకున్నాము, 54 lakhs 40 అవుతుంది. దీని మీద 50 మొత్తం 15% వస్తుంది. ఇది లెస్ దెన్ 180 డేస్ ఉంది కాబట్టి 50% మాత్రమే వస్తుంది. సో టోటల్ డిప్రిసియేషన్ ఇది కదా. ఆ డిప్రిసియేషన్ని మనం వాళ్ళు ఎన్ని డేస్ అయితే ఉన్నారో అన్ని డేస్ని మనం క్యాలిక్యులేట్ చేసి చేయాలి. అన్ని డేస్లో వచ్చేసి ఎట్లా అంటే సిడి లిమిటెడ్కి 3 months అంటే పర్ మంత్ 30 days అంటే 3 monthsకి 90 days అవుతుంది. సో 90 daysకి చూసుకోవాలి. ఇక్కడ 90 days చూసుకున్నాక ఈ కింద వచ్చే ఇయర్ అనేది ఈ ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఫుల్ ఇయర్కి తీసుకోవాలి. నెక్స్ట్ అసెట్ పర్చేజ్ చేసిన దగ్గర నుంచి తీసుకోవాలి. సో 151 days అవుతుంది. ఇట్లా అమాల్గమేషన్ అయిన కంపెనీస్కి డిప్రిసియేషన్స్ అలాట్ చేయడం. నెక్స్ట్ ఇయర్ నుంచి సిడి వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఫుల్ ఇయర్కి. అది ఇందులో ఉన్న సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆల్వేస్ మనం డిప్రిసియేషన్ని సెటప్ చేసేటప్పుడు సెటప్ అనేది ఫస్ట్ ఎట్లా చేయాలి అంటే కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ బిజినెస్ లాసెస్ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలి. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ని తీసేయాలి. ఈ ఆర్డర్ని మనం కంపల్సరీ ఫాలో కావాలి. అండ్ ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ 4 చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. లైట్స్ అండ్ పవర్ లిమిటెడ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్. జనరేషన్ ఆఫ్ పవర్ అంటే వీళ్ళకి అడిషనల్ డిప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫర్నిచర్ ద ఫాలోయింగ్ పర్టికులర్ పర్టైనింగ్ టు ప్రీవియస్ ఇయర్ 21-22. కంప్లీట్ ద డిప్రిసియేషన్ అలవబుల్ అండర్ section 32 for assessment year 22-23 and opening balance of WDV block of asset దాని యొక్క ఓపెనింగ్ వాల్యూ 1/4/2022 కి చూసుకుంటే వాటికి డిప్రిసియేషన్ ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పాలి. అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేసినారు. ఈ ఇయర్లో ప్రొవైడ్ చేసినది ఏది, ఈ ఇయర్లో అసెట్ పర్చేజ్ చేయడమేమి అండ్ న్యూగా పర్చేజ్ చేసినది ఏమి, ఓల్డ్ ఏమి, ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. అందులో ఓపెనింగ్ WDV ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ దట్ ఈస్ 15% బ్లాక్ హ్యాజ్ ఆన్ 1/4/21
పర్చేజ్ వాల్యూ వచ్చేసి 8 lakhs, మనకి WDV వాల్యూ ఎంత ఉంది 5,78,000. WDV వాల్యూ మనకి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేజ్ చేస్తే మనకి అడిషనల్ డిప్రిషియేషన్ ఏమీ రాదు. ఇది ఎప్పుడు పర్చేజ్ చేసినారు 29/12/2021 కి పర్చేజ్ చేసినారు, దట్ ఈస్ లెస్ దెన్ 180 days. దీనికి 50% డిప్రిషియేషన్ వస్తుంది. నెక్స్ట్ మిషనరీ Y 15% బ్లాకేజ్, ఇది కూడా పర్చేజ్ అండ్ ఇన్స్టాల్డ్ 12/7/21 ఫర్ ది పర్పస్ ఆఫ్ పవర్ జనరేషన్. సో దీనికి డిప్రిషియేషన్ 180 days మోర్ ఉంది కాబట్టి ఫుల్ డిప్రిషియేషన్ వస్తుంది. అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఫర్ యూజ్ ఏ న్యూ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ 31/7/2021, దీనికి కూడా ఫుల్ డిప్రిషియేషన్ వస్తుంది 2,50,000కి. నెక్స్ట్ న్యూ ఎయిర్ కండిషనర్ అండ్ ఇన్స్టాల్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్, ఈ ఆఫీస్ ప్రెమిసెస్ చేసి అడిషనల్ డిప్రిషియేషన్ ఏమీ రాదు. 8/9/21కి పర్చేజ్ చేసినారు, లెస్ దెన్ 180 days కాబట్టి 3 lakhs వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూ మిషనరీ జెడ్ 15% బ్లాకే, ఇది కూడా పర్పస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్ 23/11/21, దట్ ఈస్ లెస్ దెన్ 180 days, 50% డిప్రిషియేషన్ వస్తుంది. సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మిషనరీ Xని సేల్ చేసినారు. సో సేల్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అనేది 3,10,000. WDV వాల్యూ ఇచ్చినారు, పర్చేజ్ వాల్యూ ఇచ్చినారు. సో మనం ఇప్పుడు ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ దానికైనా తీసుకున్నప్పటికీ ఫస్ట్ ఓపెనింగ్ WDV ఎంత అనేది తీసుకోవాలి. తర్వాత మనం ఏమైనా పర్చేజ్ చేసిన అసెట్స్ ఉంటే వాటిని యాడ్ చేయాలి, దానిపైన అసెట్స్ సోల్ చేసినవి తీసేయాలి, దాని నుంచి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్విప్మెంట్ చూసుకుంటే పొల్యూషన్ మీన్స్ కొంచెం హెల్త్కి సంబంధించి కాబట్టి 40% వస్తుంది, రిమైనింగ్ అన్ని 15% బ్లాకే. సో నాకు ఓపెనింగ్ WDV వాల్యూ ఎంత ఇచ్చినారు 5,78,000 ఇచ్చినారు. రిమైనింగ్ పర్చేజ్ చేసిన అసెట్స్ వాల్యూ నేను వేసుకుంటాను. అంటే నేను సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేజ్ చేసిన YZ ఆఫీస్కి సంబంధించి ఒకటి, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఒకటి, ఈ 1625 మొత్తం నా అసెట్స్ అడిషన్ ఈ ఇయర్ అడిషన్ అయినవి. సో ఈ అమౌంట్ చూసుకుంటే తర్వాత ఈ ఇయర్లో అసెట్ సోల్డ్, ఒక అసెట్ని సోల్డ్ చేసినాము, ఏది Xని సేల్ చేసినాము, దట్ ఈస్ 3 lakhsకి సేల్ చేసినాం, ఆ వాల్యూ నేను వేసుకుంటాను 3 lakhs సేల్ అని. రిమైనింగ్ WDV 31st March చూసుకుంటే రెండు చూసుకోవాలి, 18,93,000 ఇది వచ్చేసి 2,50,000. సో ఇప్పుడు దీనిపైన డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్గా డిప్రిషియేషన్ దీనిపైన వచ్చేసి డైరెక్ట్గా 40% వస్తుంది, 40% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఈ న్యూ ఏవైతే ఉన్నావో సో దానిలో లెస్ దెన్ 180 days ఉన్నటి 50% క్యాలిక్యులేట్ చేయాలి. రిమైనింగ్ అన్నిటికీ మోర్ దెన్ 180 days ఉంటే 15% డైరెక్ట్ వేయాలి. సో పుట్ టు యూజ్ మోర్ దెన్ 180 daysకి ఇట్లా నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ మిషనరీ ఒకటి, మిషనరీ జెడ్కి సంబంధించి ఇట్లా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇది ఈ క్యాలిక్యులేషన్ కదా. అండ్ దీనికి సంబంధించి అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. అడిషనల్ డిప్రిషియేషన్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్స్ కాబట్టి, అండ్ ఏవైతే న్యూ అసెట్స్ ఉన్నావో ఆ న్యూ అసెట్స్కి మాత్రమే అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. అది కూడా మోర్ దెన్ 180 days ఉంటే ఫుల్ 20% వస్తుంది, లెస్ దెన్ 180 days ఉంటే 10% వస్తుంది. Y అనేది ఫుల్ ఇయర్ కాబట్టి టోటల్ 20% వస్తుంది. జెడ్ అనేది లెస్ దెన్ 180 days కాబట్టి 10% వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ ఎక్విప్మెంట్ అనేది ఫుల్ ఇయర్ ఉంది కాబట్టి 20% అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. టోటల్ డిప్రిషియేషన్ వచ్చేసి ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ 1/4/2022కి దిస్ ఈజ్ ఓపెనింగ్ WDV వాల్యూ. ఇది మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాల్సిన డిప్రిషియేషన్ వాల్యూ. ఈ అమౌంట్ మనం ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో 3CV కూడా రిపోర్ట్ చేస్తాము. ఇట్లానే అసెట్ పర్చేజ్ ఏమి, అసెట్ డెలిటెడ్ ఏమి, ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము ఏది ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో. నెక్స్ట్